హాయ్ హలో నమస్తే. ఇవాళ నేను జిప్ మోడ్ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మేమిద్దరం డబల్స్ ఉన్నాము. సో ప్రజెంట్ మేమున్న ఏరియా దగ్గర నుండి కబేలా రోడ్ మీదుగా వెస్ట్ బైపాస్ ఎక్కి పెద్దౌటిపల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో రేంజ్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కబేలా దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నామండి. కబేలా ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత స్ట్రైట్కి వెళ్ళి అంబాపురంలో వెస్ట్ బైపాస్ హైవే అయితే వస్తుంది. ఆ వెస్ట్ బైపాస్ హైవే ఎక్కి పెద్దౌటిపల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ప్రజెంట్ కబేలా ఫ్లైఓవర్ అయితే మనం ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి రేంజ్ టెస్ట్ అయితే చూద్దాం, మనం జిప్ మోడ్ మీద వ్లాగ్ ఎలా ఉంటుందో. ప్రజెంట్ ఫ్లైఓవర్ మీద టాప్ స్పీడ్ 51 అయితే వెళ్తుంది. 57, 58, 59. సో ప్రజెంట్ మనము ఈ కబేలా ఫ్లైఓవర్ మీద నుండి అయితే అది ఆ స్ట్రైట్ కనిపిస్తుంది కదా కొండ, అక్కడి నుంచి అయితే మనకు వెస్ట్ బైపాస్ హైవే తగులుతుంది. ఇది వచ్చేసి జక్కంపూడి కాలనీ, ద ఫేమస్ జక్కంపూడి కాలనీ. చాలామంది ఇక్కడ ఉంటారు. ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ స్టైల్లోనే ఉంటాయి, గవర్నమెంట్ అపార్ట్మెంట్స్. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. మీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అయితే చూపిస్తాను. ఒక 2 ఏళ్ల కిందట సెప్టెంబర్లో విజయవాడను షేక్ చేసిన బుడమేరు వంతెన అయితే చూపిస్తా. ఇదిగో ఇదే ఆ బుడమేరు వంతెన. చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా. 2 ఏళ్ల క్రితం విజయవాడని ముంచేసిన బుడమేరు వంతెన, ద గ్రేట్ బుడమేరు వంతెన. షేక్ చేసేసింది మొత్తం వారం రోజులు. సో కబేలా ఫ్లైఓవర్ దిగి జక్కంపూడి కాలనీలో ఈ సర్కిల్ వస్తుంది. ఇటువైపు వెళ్తే కనుక సింగ్ నగర్, తర్వాత రవీంద్ర సినిమాస్ అవన్నీ వస్తుంది, పాయకాపురము. ఇటువైపు స్ట్రైట్గా వెళ్తే కనుక వెస్ట్ బైపాస్ హైవే వస్తుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అని కూడా అంటారు. విజయవాడకు టచ్ కాకుండా మంగళగిరి నుంచి పెద్దౌటిపల్లి దగ్గరికి కనెక్షన్ ఇస్తుంది. సో మనం అమరావతి దగ్గర కూడా వెస్ట్ బైపాస్ హైవే బాహుబలి బ్రిడ్జ్ ఉన్నాం కదా, దానికి కనెక్షన్ ఇక్కడే వస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా గన్నవరం ఎయిర్పోర్ట్. ఇటు అదే మన బాహుబలి బ్రిడ్జ్ అన్నాం కదా, అది ఇక్కడికి వస్తుంది కరెక్ట్గా. కబేలా దగ్గర దిగి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యలో కనెక్షన్ అయితే ఉండదు, ఈ అంబాపురం కొండవైపు దగ్గర. సో ఈ లారీలు చూస్తున్నారు కదా, డౌన్ వచ్చి మళ్ళీ అటువైపు హైవే అయితే ఎక్కుతుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ రైట్ తీసుకొని పెద్దౌటిపల్లి దగ్గరికి వెళ్తాము. మొత్తం 27 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. నేను అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ వచ్చింది, ఎంత పర్సెంటేజ్ కాలింది జిప్ మోడ్ మీద. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు నేషనల్ హైవే 16 అయితే ఎక్కుదాం. రైట్ సైడ్ ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడైతే మధ్యలో ఇంకా కనెక్షన్ అయితే వేయలేదు, వర్క్ జరుగుతున్నట్టుంది ఇంకా. సో మనం ఇప్పుడు ప్రజెంట్ రైట్ తీసుకొని ఇప్పుడు నేషనల్ హైవే 16 అయితే ఎక్కుదాం. ఒకసారి సైడ్ ఆ ముందుగా చూస్తున్నారుగా ఈ కొండ, అంబాపురం కొండ చాలా బాగుంటుందండి. మొత్తం గ్రీనరీగానే ఉంది. ఇక్కడ మొన్న అల్లరి నరేష్ మూవీ షూటింగ్ అయితే కూడా జరిగింది ఈ అంబాపురం లోపల. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే, నేను మామూలుగా అయితే హైదరాబాద్ రూట్లో నందిగామ దగ్గర ఉన్న తోటచర్లకి అయితే వెళ్దాం అనుకున్నాను జిప్ మోడ్ వ్లాగ్. అది 52.3 కిలోమీటర్స్, అంటే అప్రాక్స్ 53 కిలోమీటర్స్ వస్తుంది. సో నేనైతే
ఛార్జింగ్ స్టేషన్ అయితే నాకు యాత్ర యాప్లో చూపించట్లేదు. ఏమైందని చెప్పి ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు అక్కడి నుంచి అయితే మూవ్ చేశారని చెప్పారు ముందుకు. సో ప్రెజెంట్ అక్కడి నుంచి తీశారు కాబట్టి అక్కడ కనెక్షన్ అయితే లేదు. నాకైతే ఇంకా దగ్గరలో ఉన్నది పెద్దౌటిపల్లి. ఇక్కడ మొత్తం NH16 ఇది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ హైవే, ఇది NH16 వస్తుంది. సో ప్రజెంట్ ఇంటి దగ్గర నుంచి అయితే జిప్ మోడ్ అయితే వేసుకొని వచ్చాను నేను మా తమ్ముడు. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు 98% అయితే ఉంది. ప్రజెంట్ జిప్ మోడ్లో ఉంది. 98%కి మనకు నేను జిప్ మోడ్ ఆన్ చేసిన తర్వాత 98కి 78 చూపించింది. ప్రజెంట్ 4 కిలోమీటర్స్ వచ్చాము. పర్సంటేజ్ వచ్చేసి 92 ఉంది. 73 కిలోమీటర్స్ అయితే వస్తామని చెప్పింది. నేను మా తమ్ముడు ఇద్దరం 195 కేజెస్ ఉన్నాము. జిప్ మోడ్ బ్లాగ్ అయితే పెద్దౌటిపల్లి వరకు 29 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 29 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఈ హైవే మీద ఎంత స్పీడ్ వెళ్తుంది, రేంజ్ టెస్ట్ ఎలా వస్తుంది, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వ్లాగ్ అయితే మీకు ఫినిష్ చేసేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ప్రజెంట్ చూద్దాం. నేను టాప్ స్పీడ్ ఇందాక వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు, కబేలా ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు ఇద్దరము 60-70 దాకా పికప్ అందుకుంది, ఏది ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు. సో ఇప్పుడు నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ టాప్ స్పీడ్ ఎంత లెగుస్తుంది అనేది కూడా చూద్దాం. అలాగే బ్యాటరీ పర్సంటేజ్ కూడా మొత్తం పెద్దోటిపల్లి ఈ ఫ్లైఓవర్ దిగిన దగ్గర మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి 81. ఇది 81కి వచ్చిన తర్వాత కింద అయితే సౌండ్ వస్తుంది. అలాగే 1 కిలోమీటర్కి మాకు 700 మీటర్స్కి మాకు 1% అయితే కాలుతుంది. మరి టూ మచ్. ఇప్పుడు 95, ఇందాక 4.4 చూపించాను, అక్కడ 92 ఉంది. ఇప్పుడు 82కి వచ్చిన 83కి వచ్చిందంటే 9% అయితే కన్స్యూమ్ అయిపోయింది. జస్ట్ 4 కిలోమీటర్స్కి 9% కన్స్యూమ్ అయింది. నేను నిన్న ప్రాబ్లమ్ ఇచ్చాను, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇచ్చారు. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇచ్చిన తర్వాత జిప్ మోడ్లో అయితే హెవీగానే కన్స్యూమ్ అవుతుంది. అదిగోండి ప్రజెంట్ అయితే 82కి 9.9 వచ్చింది కదా, మీకు చూపిస్తాను ఎంత పర్సెంటేజ్ కన్స్యూమ్ అయింది అనేది. ఇక సౌండ్ కూడా మీరు వినొచ్చు. సో 9.9కి 82%, అదిగో 10.3కి మనకు 81 వచ్చింది. సార్ 81కి 10.3 వచ్చింది కదా, ఇప్పుడు చూపిస్తాం మీకు ఎన్ని మీటర్స్కి ఎంత వచ్చింది అనేది. ఇప్పుడైతే 1 కిలోమీటర్ అయితే వచ్చింది. 10.1కి 81 నుంచి 80%కి 10.1 నుంచి 11.1కి వచ్చింది. అలాగే చెక్ చేద్దాం ఒకసారి. అదిగో 79. సో అప్రాక్సిమేట్గా ఇది వచ్చేసి 1 కిలోమీటర్కి అయితే 700 మీటర్స్ మాత్రమే వస్తుంది జిప్ మోడ్లో, అది కూడా 80లో వెళ్ళినప్పుడు. సో ప్రజెంట్ మనం ఇంటి దగ్గర నుంచి అయితే 13 కిలోమీటర్స్ అయితే వచ్చాము. బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి 79% ఉంది. 63 కిలోమీటర్ రేంజ్ ఉంది. సో మా ఇద్దరము 195 కేజెస్ ఉన్న వెయిట్కి అయితే 80 టాప్ స్పీడ్ లేపితే కనుక ఒక బ్యాటరీ పర్సంటేజ్కి 700 మీటర్స్ మాత్రమే వస్తుంది, అంతకు మించి అయితే రావట్లేదు. సో నేను ఇప్పుడు ఒక 60 ఆ రేంజ్లో అయితే డ్రైవ్ చేసి చూస్తాను, ఎంత పర్సంటేజ్ వస్తుందో కూడా మీకు ఒకసారి ప్రూఫ్ అయితే చూపిస్తాను. నాకైతే పికప్ ఉంది కానీ నాకు ఎందుకో కొంచెం డిసప్పాయింట్గానే ఉంది. 80 స్పీడ్ లేసిన. అలాగే ఇక్కడ వచ్చే మటుకి బెల్ట్ సౌండ్ మరి ఏ సౌండ్ అయితే నాకు తెలీదు, సౌండ్ కూడా వస్తుంది కొంచెం. సో ఇప్పుడు 79%, 63 కిలోమీటర్స్ ఉంది. నార్మల్ స్పీడ్ వెళ్తా జిప్ మోడ్లో 60 కిలోమీటర్ కానీ 65 కిలోమీటర్ కానీ ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి. సో ప్రజెంట్ నేనైతే 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్తాను. 76% ఉంది కరెక్ట్గా. 15.5 కిలోమీటర్
ఇప్పుడు చూద్దాం మనకు ఎంత మైలేజ్ వస్తుందో ఒక పర్సంటేజ్కి. యావరేజ్గా 60 అయితే నేను పట్టుకుంటాను. సో 75 నుంచి 74కి వచ్చింది. 16.3 వచ్చింది. మనం 15.5కి అయితే రికార్డ్ చేసినాం. 16.3 వచ్చింది. అంటే 800 మీటర్స్ మాత్రమే జిప్ మోడో వస్తుంది. అదే కనుక మనం టాప్ 80 వెళ్తే 700 మీటర్స్కి 1% అయితే కన్జ్యూమ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మనం టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన పెద్దోటిపల్లి దగ్గరికి. సో నాకు ఎందుకు బ్యాటరీ చాలా హెవీగా కన్జ్యూమ్ అవుతుంది అనుకుంటున్నా. మొత్తం వ్లాగ్ అయిపోయిన తర్వాత మీకు ఆ 27 కిలోమీటర్స్ ఎంత వస్తుందో చూసి మీకు ఎన్ని కిలోమీటర్స్ కన్జ్యూమ్ అవుతుందో అయితే చెప్తాను. అయితే మనము ఈ NH60 అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు హైవే అయితే ఎండుకు వచ్చేసిందండి. సో మీరు ఇక్కడ చూస్తున్నారుగా. అండ్ పర్సెంటేజ్ వచ్చేసి 27.3 కిలోమీటర్స్ వచ్చింది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఫ్లైఓవర్కి అయితే ఎందుకు వచ్చేసాము. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను ఒకసారి. అక్కడ ముందర చూస్తున్నారు, ఫ్లాగ్స్ పట్టుకొని వెళ్తున్నారు. ఒకసారి రైట్కి చూపించు. రైట్, అదిగో అక్కడే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కరెక్ట్గా ఎండ్ అవుతుంది ఫ్లైఓవర్ ఇటు ఏలూరు రోడ్లో. సో ఏలూరు రోడ్డు నుంచి వచ్చే వాళ్ళైతే సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. మన మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర కట్ అవుతుంది. సో దారిలో వచ్చేసి అంబాపురం దగ్గర ఒకటి, తర్వాత గొల్లపొడి కృష్ణ బ్యారేజ్, కృష్ణా నది మీదకి అయితే మనకు మంగళగిరి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్తుంది. సో నేను మా తమ్ముడు 195 kgs ఉన్నాం. జిప్ మోడ్ మీద అయితే వచ్చాము. సో ప్రజెంట్ ఛార్జింగ్ అయితే 59% ఉంది. 47 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మాత్రం 98% ఉంది. సో టోటల్ ట్రిప్ వచ్చేసి 27.6 కిలోమీటర్స్. ఈ 27.6 కిలోమీటర్స్ మొత్తం మేము జిప్ మోడ్ మీద వచ్చాము. సో ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ కన్జ్యూమ్ అయింది అనేది చెప్తా. నేను మా తమ్ముడు వచ్చేసి 195 kgs ఉన్నాము. టాప్ స్పీడ్ వచ్చేసి 80 km/h. మాకున్న వెయిట్కి ఒక పర్సంటేజ్కి అయితే 700 మీటర్స్ 800 మీటర్స్ వస్తుంది. అదే కనుక 60-65లో వెళ్తే కనుక ఒకసారి 900 వస్తుంది, ఒకసారి 1 కిలోమీటర్ వస్తుంది. అది కూడా అప్ అండ్ డౌన్స్. మనకు మధ్యలో దారి మధ్యలో అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని అయితే 1 కిలోమీటర్ వస్తుంది. మేమున్న వెయిట్కి అయితే మాకు వచ్చిన పెర్ఫార్మెన్స్ అయితే ఇది. మీరు కనుక వెయిట్ తక్కువ ఉన్నా, లేదంటే 150 kgs లోపల ఉన్న, 100 kgs లోపల ఉన్న అయితే ఈజీగా టాప్ స్పీడ్ 80 పట్టుకున్న 1 కిలోమీటర్కి 1% అయితే ఈజీగా వస్తుంది. సో దీని తర్వాత నాకైతే ఇక్కడ దీని లోపల నాకైతే ఒక సౌండ్ అయితే వస్తుందండి. చాలా అది ఎలా అంటే ఒక బెల్ట్ సౌండ్, ఏదన్నా దాని మీద ఏదైనా వైర్ పడినా గీస్ అని చెప్పేసి సౌండ్ వస్తుంది. అదొక్కటే మైనస్. ఇదిగోండి ఇక్కడ ఎక్కడో నాకైతే సౌండ్ వస్తుంది. అది తప్ప ఏం లేదు. మీరు సింగిల్ పర్సన్ వెళ్ళినా, లేదంటే ఒక 150 లోపు వెయిట్ ఉన్నా మీకు ఈజీగా 1 కిలోమీటర్కి 1% అయితే కన్జ్యూమ్ అవుతుంది. ఇదండి జిప్ మోడ్ వ్లాగ్ అయితే. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి చెప్పండి. నేను వ్లాగ్ చేసేటప్పుడు ఏదైనా తప్పు చెప్పినా, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. నేను నిన్న ఇచ్చాను బ్యాటరీ పర్సెంటేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి. అదైతే వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఇచ్చారు నాకు. నేనైతే చెక్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే జిప్ మోడ్ మీద అయితే వ్లాగ్ చేశాను కాబట్టి ఎంత పర్సెంటేజ్ కాలేదో చెప్తాను కానీ. ఇప్పుడు ప్రజెంట్ పర్సెంటేజ్ 59 ఉంది. 98% మనం ఇంటికాడ పెట్టాం. సో టోటల్గా
27.6 28 అనుకోండి, 28కి 39% కాలింది. అంటే జస్ట్ 10% మాకున్న వెయిట్కి జిప్ మోడల్ అయితే 10% అయితే ఎక్కువ కాలింది. ఓకే, బెటర్. మేమున్న 195 kgsకి 10% డిఫరెన్స్ అయితే పెద్ద మ్యాటర్ అయితే కాదు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే నేను జిప్ మోడ్ మీదనే నేను రిటర్న్ అయితే ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఎంత పర్సెంటేజ్ కన్స్యూమ్ అయింది, తర్వాత పికప్ ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ. సో ఇదండి టోటల్ జిప్ మోడ్ వ్లాగ్ అయితే. నేను మధ్యలో ఎక్కడైనా తప్పులు చెప్పుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లాస్ట్న 27.4 అయితే కన్జ్యూమ్ అయింది. దానికి కాను మనకు టోటల్గా 39% అయితే కన్జ్యూమ్ అయింది బ్యాటరీ. అడిషనల్గా మాకున్న వెయిట్కి అయితే 11.5% అయితే కన్జ్యూమ్ అయింది. ఇట్స్ ఓకే, పర్వాలేదు. నెక్స్ట్ నుంచి నేనైతే సింగిల్గానే డ్రైవ్ చేసి సింగిల్గానే వ్లాగ్స్ చేస్తాను. అలాగే సిటీ వ్లాగ్స్, సిటీలో ఎంత పర్సెంటేజ్ అయితే కన్జ్యూమ్ అవుతుందో కూడా నేనైతే వ్లాగ్స్ చేస్తాను. నెక్స్ట్ లాంగ్ రైడ్ వెళ్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోయే బదులు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, నాకు కూడా ఒక బూస్టప్ వస్తుంది. మీరు చేస్తారు నాకు తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.